సేవ్ డెమోక్రసీ కూటమి ప్రభుత్వం. ఈ నల్ల బ్యాడ్జ్ లేనిది స్లోగన్స్ ఏంది? ఆల్రెడీ సేవ్ అయిపోయింది కదా ఏపీ. అధికారం వచ్చిన 30 రోజుల్లోనే రాష్ట్రాన్ని రక్త మడుగులు మరిగేలా చేశారు. అందుకే సేవ్ డెమోక్రసీ. సేవ్ డెమోక్రసీ. దళిత డాక్టర్ సుధాకర్ ని దారుణంగా హింసించి చచ్చేలా చేసినప్పుడు అనలేదే సేవ్ డెమోక్రసీ అని. దళిత డ్రైవర్ ని కంప్లీట్ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా పదవులిచ్చి ముప్పొద్దులా మేపుతున్నారే, అప్పుడు అనలేదే సేవ్ డెమోక్రసీ అని. వాళ్ళ అక్కని ఏడిపించారని ఎదిరించిన ఒక చిన్న కుర్రాన్ని కిరాతకంగా కాల్ చేసినప్పుడు అనలేదే సేవ్ డెమోక్రసీ అని. వాళ్ళ సొంత బాబాయ్ హత్య కేసు కొలిక్కి రాలేదని 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అనలేదే సేవ్ డెమోక్రసీ అని. అప్పుడు అధికారం మీ కళ్ళు మూసిందా, అహంకారం మీ నోరు మూసిందా? ఈ 5 ఏళ్లలో మిమ్మల్ని ఎదిరించినా మీకు ఎదురొచ్చిన ఎంత మంది రక్తంతో రాజకీయం చేస్తారో మర్చిపోయారా? ఈ 30 రోజుల్లో జరిగిన మంచి మీకు గుర్తులేదా? పాలన మారినా, ప్రవర్తన మారలా, గెలుపు మారినా, బలుపు మారలా, అధికారం మారినా, అహంకారం మారలా. ఓటమి కోసం కాదు, కనీసం మీ క్యాడర్ని కాపాడుకోవడం కోసం పనిచేయండి.